హల్లెలూయా. ఈ సమయంలో మన మధ్యలో పాస్టర్ బెనహర్ జాన్సన్ గారు ఉన్నారండి. ఆయన గ్రీటింగ్స్ ఇచ్చి ప్రేయర్ చేయాల్సింది మనం చేస్తాం. చప్పట్లు కొడుతూ దైవ సేవకుని ఆహ్వానిద్దాం. గట్టిగా చప్పట్లు కొడుతూ. Thank you, Lord Jesus. Hallelujah. Come lift up your hands and shout a big hallelujah to Jesus. Are you all happy? Is there anyone to translate? Thank you. Are you all happy in the presence of the Lord? దేవుని సన్నిధిలో అందరూ సంతోషంగా ఉన్నారండి. Yeah. Are you enjoying this Holy Spirit conferences? పరిశుద్ధాత్మ అగ్ని సదస్సును మీరు ఎంజాయ్ చేస్తున్నారా? You are not here by accident. మీరేదో అకస్మాత్తుగా ఇక్కడికి రాలేదు. God Almighty has brought you here. సర్వశక్తుడైన దేవుడు మిమ్మల్ని తీసుకుని వచ్చారు. There's a great plan of God upon your life. దేవుని యొక్క గొప్ప ప్రణాళిక మీ జీవితంలో ఉంది. I bring greetings to you all in the mighty name of Jesus. యేసుక్రీస్తు వారి సర్వశక్తి కలిగిన నామములో మీకు అందరికీ శుభాలు తెలియజేస్తా ఉన్నాను. I'm glad I got able to be here some time to spend along with you all. కొంచెం సమయము ఇక్కడ మీ అందరితో గడపడాన్ని బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతిస్తా ఉన్నాను. I want to thank Apostle Dr. Thomas Garu for his love and hospitality towards me. మరి అపోస్తలులు డాక్టర్ థామస్ గారు వారి ప్రేమను బట్టి, వారి కుటుంబాన్ని బట్టి, వారు చేస్తున్న పరిచర్యలను బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతిస్తా ఉన్నాను. For a long time, many years, we are connected spiritually. చాలా సంవత్సరాలుగా మేము ఆత్మీయంగా సహవాసం కలిగి ఉన్నాం. God has given you a very good leader. దేవుడు మనందరికీ ఒక గొప్ప మంచి నాయకుల్ని అనుగ్రహించారు. You will definitely be blessed under his leadership, under his mentorship. మీరు ఖచ్చితంగా ఆయన యొక్క నాయకత్వంలో, ఆయన యొక్క ఆలోచన విధానంలో ఉండాలని కోరుతూ ఉన్నాను. We are all living in last days. మనమందరము కూడా అంత్య దినాల్లో నివసిస్తూ The ఉన్నాం. Holy Spirit is going to do a very quick work, a very powerful work in a very short time. పరిశుద్ధాత్మ దేవుడు చాలా క్లుప్తమైనటువంటి యుద్ధము, క్లుప్తమైనటువంటి పనిని మన ద్వారా జరిగించబోతా ఉన్నారు. Amen. The other day when I was in the fastings, in God's presence, when I was waiting, God spoke to me, said, I am coming very quickly, very soon. Tell the people, tell my people, I'm coming very soon. పరిశుద్ధాత్మ దేవుడు నాతో చెప్పారు. నేను కొన్ని రోజులుగా ఉపవాస ప్రార్థనలో ఉంటా ఉన్నాను. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాతో చెప్పమని చెప్పారు. ప్రజలందరికీ నువ్వు చెప్పు, నేను త్వరగా వస్తున్నాను. The Lord is going to come back very soon. దేవుడు త్వరగా రానై ఉన్నారు. Turn to your neighbor, give a shake and smile, say Jesus Christ is coming back మీ soon. పక్కన ఉన్న వారిని చూచి మరి కరచాలనం చేసి చెప్పండి, యేసు త్వరగా వస్తున్నారు. Are you happy? సంతోషంగా ఉందా ఈ మాట? Our darling beloved Lord Jesus Christ coming for you. మన ప్రియుడైన ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు త్వరగా రాబోతూ ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. He's going to come with great power and glory. ఆయన గొప్ప శక్తితో మహిమతో రాబోతూ ఉన్నారు. We will all be raptured. మనందరం కూడా ఎత్తబడతాం. Hallelujah. హల్లెలూయా. I just want to share only one word. నేను ఒకే ఒక మాటని తెలియచేయాలని One day I ఆశపడుతున్నాను. was just walking on the road. నేను ఒక రోజు రోడ్డు మీద నడుస్తూ వెళ్తుండగా Suddenly the Spirit of God came so mightily, so heavily upon me. చాలా బలమైన రీతిలో పరిశుద్ధాత్మ దేవుడు నా మీదకి దిగి వచ్చారండి. I began to cry on the road. నేను రోడ్డు మీద ఏడుస్తూ ప్రలాపిస్తూ ఉన్నాను. All the cars and all the vehicles and all the people are coming and going. కార్లన్నీ వెళ్తున్నాయి, వచ్చేవారు వస్తా ఉన్నారు, ప్రజలు నడిచెళ్లే వాళ్ళు వెళ్తూ ఉన్నారు. God's heavy anointing was coming upon me. దేవుని బలమైన అభిషేకం నా మీదకి దిగి వచ్చింది. I was sobbing and sobbing. నేను ఏడుస్తూ ఉన్నాను. I was not able to control. నేను అసలు స్వాధీనంలో ఉండలేకపోతా ఉన్నాను. And the Lord spoke to me. పరిశుద్ధాత్మ దేవుడు, ప్రభువైన దేవుడు నాతో మాట్లాడారు. And God spoke to me. దేవుడు నాతో మాట్లాడారు. Before my coming,
నా రాకడకి ముందుగా I am going to bring such a baptism of the Holy Spirit in the world like in the days of Noah. ఈ ప్రపంచమంతటా కూడా ఎన్నడూ కనీవిని ఎరుగని రీతిగా బాప్తిస్మాలు తీసుకోబోతున్నారని ప్రభు నాతో The మాట్లాడారు. Holy Spirit is going to cover the whole world. పరిశుద్ధ ఆత్మదేవుడి ప్రపంచాన్ని కప్పబోతున్నారు. He will cover the nations ఆయన దేశాన్ని కప్పబోతున్నారు. like the days of Noah. ఆ నోవాహు దినాలలో ఉన్నట్టుగా How the waters came and filled. ఆ యొక్క జలాలు ఏ విధముగా వచ్చి పొర్లి పారాయో, How God opened the windows of heaven. దేవుడు ఆకాశ తూములను ఎలాగైతే విప్పారో, God opened the floodgates of heaven. ఆ యొక్క ఆకాశ వాకిలి ఎలా అయితే విప్పారో, And the waters filled the whole earth. ఈ యొక్క భూమి మీదకి అటువంటి జలము రాబోతా ఉన్నాయి. Before the coming of Jesus, యేసుక్రీస్తు రావడానికి ముందుగా there is going to be a mighty move of the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుని బలమైన కదలిక ఈ ప్రపంచానికి రాబోతా ఉంది. And all those who are hungry for God, అందరూ కూడా దేవుని కొరకు ఆకలితో ఉండబోతా ఉన్నారు. God is going to give encounters and visitations. దేవుడు ఎవరైతే ఆకలితో ఉంటున్నారో వాళ్ళందరినీ దర్శించబోతూ ఉన్నారు ఆయన. Those whose hearts are set on Jesus, ఏ హృదయం అయితే దేవుని వైపుకు త్రిప్పబడి ఉందో, God will fill them with no measure of anointing. దేవుడు వారిని గొప్ప అభిషేకంతో నింపబోతున్నారు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. I want to pray for you all. నేను మీ అందరి కొరకు ప్రార్థించాలని Shall we all ఆశపడుతున్నాను. stand up? అందరు లేచి నిలబడదాం. I want to pray an impartation prayer. నేను ఒక ఇంపార్టేషన్ ప్రేయర్ చేయబోతా I ఉన్నాను. want to pray that encounter of God would come upon your life నేను today. ఈ సమయంలో దేవుడు మిమ్మల్ని ఎన్కౌంటర్ చేయాలని ఆ Come on, lift up రీతిగా your hands. I want to ప్రార్థించబోతాను. pray that God would come and lay His mighty hand upon you. మీ చేతులు పైకెత్తండి. దేవుని బలమైన హస్తాలు మిమ్మల్ని తాకాలని I pray the fire of God will come upon you today. పరిశుద్ధాత్మ అగ్ని మీ మీదకి రావాలని I ప్రార్థించుబోతున్నాను. pray the power of the Holy Ghost like an electricity power will hit you. ఇప్పుడే ఎలక్ట్రిసిటీ పవర్ లాగా పరిశుద్ధాత్మ మిమ్మల్ని తాకును గాక. I pray the gifts of the Holy Ghost shall come upon you. నేను పరిశుద్ధాత్మ వరములతో మిమ్మల్ని నింపబడుదురు గాక అని ప్రార్థిస్తున్నాను. Begin to clap your hands and come on, let's all welcome the mighty Spirit of the living God. అందరూ చప్పట్లు కొడుతూ పరిశుద్ధాత్మ దేవుని గొప్ప ఆత్మని ఆహ్వానం చేద్దాం. Begin to open your mouth and come on, open your mouth and speak in tongues, different languages. మీ నోరు తెరిచి ధైర్యంగా అన్ని భాషల్లో మాట్లాడండి. Thank you, Holy Spirit. Thank you, Holy Spirit. వందనాలు పరిశుద్ధాత్ముడా. Thank you, Lord. Touch everyone, Lord. ప్రతి ఒక్కరిని ఇప్పుడే తాకండి. ప్రతి ఒక్కరిని ఇప్పుడే తాకండి. Don't leave even one person, Lord. ఎవరిని విడిచిపెట్టవద్దు. Everyone, Lord. ప్రతి ఒక్కరిని ప్రభువా. Not the usual kind of anointing in the past. మీరు తాకండి ఇప్పుడే. అభిషేకించండి. Give them a special anointing like never before in the mighty name of Jesus. ఎన్నడూ ఎప్పుడు పొందుకోలేనటువంటి ప్రత్యేకమైన అభిషేకముతో నింపండి. Hallelujah, Lord. Thank you, Let Jesus. signs and wonders and miracles happen, Lord. సూచక క్రియలు అద్భుతాలు జరుగును గాక. Every pastor in this place become a power minister of God. ఇక్కడున్న ప్రతి దైవజనుడు ఒక శక్తిగల సేవకుడిగా ఉండుదురు గాక. Let the church of Jesus rise up in the supernatural power, in the demonstration and manifestation of the power of the Holy Ghost. ప్రతి సంఘము కూడా మరి అతీతమైన దేవుని శక్తిని కలిగి సాతాను కోడలను కూల్చేదిగా ఉండును గాక. Raise up people like Catherine Kuhlman once again. ఏదో ఒక రోజు క్యాథరిన్ గుల్మన్ లాంటి వారు వీరి ద్వారా లేపబడుదురు గాక. Raise up people like DJS Dinakar in the name of Jesus. DJS దినకర్ లాంటి వారు లేపబడుదురు గాక. Raise up people like Charles Finney. చార్ల్స్ ఫిన్నీ లాంటి వారు లేపబడుదురు గాక. Raise up people like Billy Graham. బిల్లీ గ్రహం లాంటి వారు లేపబడుదురు గాక. Raise up people like Reinhard Bonnke. రేనాడ్ బాంకే గారు లేపబడుదురు గాక. Raise up people like Prophet Ezekiel Francis. ప్రాఫెట్ ఎజెకియా ఫ్రాన్సిస్ గారు లాంటి వారు లేపబడుదురు గాక. Raise up people like Apostle Dr. Thomas Garu. అపోస్తల్ డాక్టర్ థామస్ గారు లాంటి వారు లేపబడుదురు గాక. Raise up people like the Lord Jesus Christ. ఈ దినాలలో లేపబడుదురు గాక. యేసు నామములో. Like Jesus. యేసు నామములో. యేసు లాంటి వారిని దేవుడు లేపును గాక. Thank you, Holy Ghost. Hallelujah. Lord, your word declares. Your word declares. ప్రభువా నీ వాక్యం చెప్తుంది. As he is, so are we in this world.
నేను ఈ లోకంలో ఏ విధంగానైతే సంచరించాను, As Jesus is, so are we in this world. యేసు ఏ రీతిగా ఉన్నాడో యేసు ఏ రీతిగా ఉన్నారో మేము కూడా ఈ లోకంలో ఆ రీతిగా ఉన్నాము. ఆమేన్. Hallelujah. Father, I bless all the pastors, all the prophets, all the apostles, all the believers, all the prayer warriors, everyone, Lord. ప్రతి Hallelujah. ఒక్కరిని నేను ఆశీర్వదిస్తున్నాను. ప్రతి సేవకుల్ని, బోధకుల్ని, Thank you, మరి Lord. బిలీవర్స్ అందరినీ కూడా యేసు నామములో నేను ఆశీర్వదిస్తున్నాను. What grace and anointing you put upon me, I impart to them in the name of Jesus. నా మీద ఏ అభిషేకం, ఏ కృప ఉందో వీరందరి మీదకి ఇప్పుడే ఇంపోర్టేషన్ చేస్తున్నాను. God is healing many people right now. చాలా మందిని దేవుడు స్వస్థపరుస్తున్నారు. Somebody's arthritis condition, God is healing. చాలా మంది ఆర్థరైటిస్, కీళ్లవాతం నుండి విడుదల Somebody's పొందుకుంటున్నారు. lung condition, the Lord is healing. ఊపిరితిత్తుల వ్యాధి నుండి విడుదల వస్తుంది. Somebody thyroid is being healed. థైరాయిడ్ నుండి స్వస్థత వస్తుంది. The Lord is giving encounter to many people here. దేవుడు చాలా మందిని ఎన్కౌంటర్ చేస్తా The ఉన్నారు. Spirit of God is coming like a fire upon many people. పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని వలె దిగి వస్తున్నాడు చాలా మంది మీదకి. Many of you, the vision, your spiritual eyes are opening. మీ మనోనేత్రాలు తెరవబడుతూ ఉన్నాయి. మీరు దర్శనములు చూస్తూ ఉన్నారు ఇప్పుడే. From today onwards, you will see normal open eyes visions. ఈ రోజు నుండి ఒక వ్యక్తి కళ్ళు తెరిచి చూచినట్లుగా మీ మనోనేత్రాలతో దర్శనములు చూచెదరు. Living with Holy Spirit, walking with Holy Spirit shall become a lifestyle for you. మీతో పరిశుద్ధాత్మను కలిగి ఉండండి, ఆయనతో నడవండి, అదే మీ జీవిత విధానముగా ఉండనివ్వండి. God is anointing you. You will bring heaven on the earth. దేవుడు మిమ్మల్ని అభిషేకిస్తున్నాడు. ఈ లోకములో మీరు పరలోకాన్ని తీసుకొచ్చేవారిగా ఉంటారు. Oh, hallelujah. హల్లెలూయా. The Lord is giving me this name, Raju. The Lord is visiting you. దేవుడు రాజు. ఒక పేరుని చూపిస్తున్నారు. ఆయన పేరు రాజు. రాజు దేవుడిని అభిషేకిస్తున్నారు. Lakshmi, the Lord is remembering you. లక్ష్మి దేవుడిని జ్ఞాపకం చేసుకుంటున్నారు. Padma, the Lord is remembering you also. దేవుడిని జ్ఞాపకం చేస్తున్నారు. Anthony, God is bringing this name. యాంటనీ దేవుడిని జ్ఞాపకం చేస్తున్నారు. The Lord is saying, Mary, the Lord's encounter is coming upon you. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, సహోదరి మేరీ, పరిశుద్ధాత్మ దేవుడిని అభిషేకిస్తున్నాడు. There's one sister, Esther Rani. There's an encounter coming. God is hearing your prayer. ఇక్కడ ఒక సహోదరి ఉన్నారు, ఎస్తేర్ రాణి, పరిశుద్ధాత్మ దేవుడు తాకుతున్నాడు. Thank you, Lord Jesus. వందనాలు యేసయ్యా. The Spirit of God is moving in this place. పరిశుద్ధాత్మ దేవుడు సంచరిస్తున్నాడు ఈ సమయంలో. Somebody's tumor is being disappeared. చాలా మంది గడ్డలు, ఒకరి గడ్డలు కరిగిపోతా ఉన్నాయండి. Hallelujah. Many of you, after this conference, ఈ after this సెమినార్ conference, తర్వాత చాలా మంది you are going to enter into full-time ministry. మీరు చాలా మంది సంపూర్ణ సేవలోనికి అడుగు పెట్టబోతా ఉన్నారు. Glory! మహిమ, Glory, glory, glory! దేవునికే మహిమ. The devil is in trouble. సాతానుడు వెళ్ళిపోతా ఉన్నాడు. The devil is in trouble. Thank you, Father. As a prophet of the Most High God, I bless your children, Lord. ఒక ప్రవక్తగా, అపోస్తలుగా వచ్చిన బిడ్డలందరినీ నేను Thank you ఆశీర్వదిస్తున్నాను. for this glorious 6 days of this conference. ప్రభువా, 6 దినాల Oh, పరిశుద్ధాత్మ hallelujah. సదస్సు కొరకు వందనాలు, మహిమ దినముల కొరకు వందనాలు. None of them will go empty hand. ఎవరిని కూడా ఉట్టి చేతులతో పంపించొద్దు. You're the God of Israel. ఇశ్రాయేలు దైవము, You're the God of Abraham, Isaac, and Jacob. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడవు. You're the Lord who died on the cross of Calvary. మీరు మా కొరకు సిలువలో మరి ప్రాణం అర్పించినటువంటి దైవము. You're the God who plucked us out of hellfire and put us in heaven. నరకాగ్నిలో నుండి మమ్మల్ని పరలోక రాజ్యంలో చేర్పించిన దేవుడు అయ్యున్నారు మీరు. ఆమేన్. Hallelujah. We thank you for everything, Lord. ప్రభువా, సమస్తము కొరకు వందనాలు. Hallelujah. We thank you for Apostle Thomas Garu, Lord, and the ministry, Dahinchu Agni ministry. అపోస్తలులు థామస్ గారు వారి పరిచర్య, Thank you. దహించే అగ్ని పరిచర్యను బట్టి Thank- నీకు కృతజ్ఞతలు. Thank you for the sacrifice and the hard work and the passion and the fire that's burning in him. ఒక త్యాగపూరితమైనటువంటి ప్రేమ, కనికరం కలిగిన పరిచర్యను వారు నడిపిస్తున్నందుకు వందనాలు తండ్రి. Thank you, Lord. We give you all praise in Jesus' name. సమస్త స్తుతి, ఘనత, మహిమ మీకు చెల్లిస్తూ Somebody shout a big యేసు నామములో amen. ప్రార్థిస్తున్నాం తండ్రి. Somebody అందరూ clap your hands and make a nice joyful noise and praise the Lord. చప్పట్లు కొడుతూ ఆనంద శబ్దముతో దేవుని Whoa. మహిమపరచండి. Hallelujah. హల్లెలూయా. God bless you. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.